బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. గతంలో పనిచేసిన ఆర్డీఓ మురళి, ప్రస్తుతం ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇక సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కూడా సస్పెన్షన్ పడింది. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అయితే దీనికి సంబంధించి సస్పెన్షన్ వేట్స్ కూడా పడుతున్నాయి. అయితే ఈ ఘటన పైన మొత్తం కూడా ముగ్గురు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ముగ్గురు మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఆ ముగ్గురు వ్యక్తుల వివరాలు చూస్తే, ఇటు ఆర్డీఓ మురళి గత ప్రభుత్వంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్, వీరిరువురిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలానే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది. వీరు ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఇటు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అయితే ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి కలెక్టరేట్ లో ఫైలు ఏవైతే దగ్ధమైన ఘటన ఉందో దాని మీద ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. చాలా సీరియస్ గా కూడా వ్యవహరిస్తోంది. అయితే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆ ఘటన మీద అయితే ముగ్గురు అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి ముగ్గురు మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి సస్పెన్షన్ ఆర్డర్స్ అయితే రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ సస్పెండ్ అయిన అధికారుల్లో గత ప్రభుత్వంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి సస్పెండ్ అయ్యారు. ఇక ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్ కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక మరోవైపు ఇంకో మూడో వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన మీద కూడా సస్పెన్షన్ వేసివేసింది ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మదనపల్లి దగ్ధం కేసులో కంటిన్యూ అవుతున్న ఈ సస్పెన్షన్ వేట్ల గురించి డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం 21వ తేదీ అర్ధరాత్రి దహనమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా కేసును తీసుకుంది. దీంతో ఏదైతే రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి అయిన సిసోడియా సుమారు 4 రోజుల పాటు మదనపల్లిలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ నేరం జరిగిందన్న విషయాన్ని కూడా గమనించారు. దీంతో ఆయన ఎవరైతే ఇందుకు సంబంధించి అధికారులు ఉన్నారో వారిపైన కూడా ఈ రోజు సస్పెన్షన్ వేటు వేశారు. ముఖ్యంగా గతంలో పనిచేసిన ఆర్డీఓ మురళి, అదేవిధంగా ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, దీంతో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ మీద వేటు వేశారు. గౌతమ్ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో గౌతమ్ తో పాటు మురళి, హరిప్రసాద్ ఆ ప్రాంతంలోనే ఉన్నారని పూర్తి స్థాయిలో సమాచారం రావడంతో వారి ముగ్గురి పైన వేటు వేసింది. అంతకు మునుపు ఏదైతే వారం రోజులుగా మురళి ఇక్కడ పనిచేయకపోయినప్పటికీ గత వారం రోజులుగా మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఆయన కదలికలను గూగుల్ టెక్ ద్వారా, అదేవిధంగా ఆయన ఫోన్ కాల్ డేటా ద్వారా గుర్తించారు. ఆయన కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించడంతో ఆయనను సస్పెండ్ చేసిన వేటు వేశారు. ఏదైతే 22A సంబంధించి సుమారు 700 ఫైల్స్ ను ఆర్డీఓ మురళి క్లియర్ చేశాడని కూడా తెలుస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ భూములను అసైన్ చేయడంలో చాలా కీలక పాత్ర వహించాడు. ముఖ్యంగా 982 ఎకరాలు ఏదైతే రాగానపల్లి జమీందార్, పుంగనూరు జమీందారులకు సంబంధించిన భూమి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్సన్.